పశ్చిమాసియాలో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగించింది కేంద్రం. దీనికోసం అత్యవసర వస్తువుల చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ముందుగా వంట గ్యాస్కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. గృహ ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఎల్పీజీలు పక్కదారి పట్టకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో కొనసాగుతున్న గ్యాస్ కొరతకు తోడు గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ సైట్లు కూడా సరిగా పనిచేయటం లేదని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఎల్పీజీ కొరత లేదంటూనే డెలివరీ ఆలస్యం చేయడంపై కస్టమర్లు మండిపడుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, గ్యాస్ సంక్షోభము, ఆ గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. వంట గ్యాస్ కే ముందుగా ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గృహ ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఆంక్షలను విధించడం జరిగింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఎల్పీజీ సరఫరాలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదనంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రధానంగా గృహ వినియోగానికి మళ్లించాలంటూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిల్వలు చేయడం, బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ వ్యవధిని పకడ్బందీగా అమలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎల్పీజీని హాస్పిటల్స్, విద్యా సంస్థలు వంటి అవసరమైన నాన్ డొమెస్టిక్ రంగాలకు ప్రాధాన్యతగా సరఫరా చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర నాన్ డొమెస్టిక్ రంగాలైన హోటల్స్, రెస్టారెంట్లు, పరిశ్రమలకు ఈ ఎల్పీజీ సరఫరా అంశాన్ని పరిశీలించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోటి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సద్దుమణిగి ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క నిర్ణయం కొనసాగుతున్నట్టుగా కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఎస్ గోపి, జనరల్ గా అంటే మన భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం అన్నది బయట కూడా చాలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు కేవలం కేంద్రం ఏదైతే గృహ అవసరాలకు మాత్రమే వినియోగించేలా చర్యలు చేపడుతుందో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అయితే ఇది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ యొక్క చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే కమర్షియల్ కి సంబంధించి కొంత గ్యాస్ కొరత ఉన్నప్పటికీ గృహ ఉపయోగాలకు అంటే కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. అయితే కమర్షియల్ కి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే గ్యాస్ కొరత లేదు, కొంతకాలం వరకు ఇంకా గ్యాస్ నిల్వలు ఉన్నాయనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. అయితే గృహాలకు సంబంధించిన అంశము, హోటల్స్, రెస్టారెంట్ల కంటే గృహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ అయిన హాస్పిటల్స్ లాంటి వాటిలో కూడా ఈ గ్యాస్ కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి కొంత ఎమర్జెన్సీ కేసెస్ లో వాటిపైన నిర్ణయం తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. రెడ్ గోపి, అలాగే రీసెంట్ టైమ్స్ లో కూడా అంటే గ్యాస్ సిలిండర్ లో కొరత ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా అడ్వాన్స్ గా బుక్ చేసేసుకోవడం వల్ల డెలివరీలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయని కస్టమర్లు కొంత కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. అయితే దీనిపైన కూడా కేంద్రం కొన్ని పరిమితులు విధించినట్లు తెలుస్తోంది. అంటే డెలివరీ టైం ను పెంచినట్లు తెలుస్తోంది. ఆ గడువును దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? అయితే కొంత గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయన్న కొంత వార్తలలో ఈ యొక్క పరిస్థితి నెలకొంది అనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. అయితే నిల్వలు ఉన్నప్పటికీ కూడా కొంత వినియోగదారుల్లో ఉన్న ఆందోళన, గ్యాస్ నిల్వలు ఆగిపోతే నిత్యావసర వస్తువు కాబట్టి అటువంటి విషయంలో కస్టమర్లు తొందరపాటుతోటి ఈ యొక్క బుకింగ్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు. అయితే బుకింగ్ చేసుకోవడం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ లో అయిన ఆ పరిస్థితిలో సైట్లు కూడా సరిగా పనిచేయట్లేదు అనేది కూడా కస్టమర్లు చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా కస్టమర్లు ఒకేసారి లాగిన్ అవ్వడం తోటి ఆయా కంపెనీలకు సంబంధించిన వెబ్సైట్స్ పూర్తిగా హ్యాంగ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అనేది కేంద్రం చెప్తుంది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేనప్పటికీ వినియోగదారుల్లో ఉన్న కొంత ఆందోళన వల్లనే ఇటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి దానికి డెలివరీ టైం గతంలో సేమ్ డే, 1 డే డెలివరీ ఉండేది. ఇప్పుడు దాన్ని వారానికి పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 21 రోజుల వరకు కూడా మరొకసారి బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 25 రోజులుగా రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కాల
కాల పరిమితిని కూడా విధించడం జరిగింది. కొంత ప్రజల్లో ఉన్న ఆందోళనను తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగైతే కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించి కూడా కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో మరి డొమెస్టిక్ కి సంబంధించిన గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్యాస్ కంపెనీలదే అంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్పడం జరిగింది. మరి కమర్షియల్ కి సంబంధించిన అంశం పైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఎంత వినియోగం జరుగుతుంది, డిమాండ్ ఎట్లా ఉంది, దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా కొంత ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వనుంది. కేంద్ర పెట్రోలియం శాఖ దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే డొమెస్టిక్ కమర్షియల్ రెండు విభాగాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క గ్యాస్ సరఫరా అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామనేది కూడా కేంద్ర పెట్రోలియం శాఖ అయితే చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.